హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటి కవర్లో ఇవన్నీ అని చూస్తున్నారండి. ఇవన్నీ కూడా బ్లాక్ వస్తువులండి. అంటే ఒక నల్ల జాకెట్ ముక్క, ఒక చుట్ట, ఒక గోధుమ రొట్టె అంటారు కదండి, సోడిపిండి రొట్టె ఒకటి, అలాగే అగ్గిపెట్టె ఒకటి, అవన్నీ నల్ల గాజులు, అవన్నీ అమ్మవారికి ఈరోజు నల్లమారెమ్మ తల్లి అని చెప్పి ఆ తల్లిని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈరోజు తూర్పు వీధి, పడమర వీధి అన్ని దగ్గరలో కూడా అమ్మవారిని తీసుకొచ్చారు. ఆ తల్లిని తీసుకొచ్చినప్పుడు ఆ గుట్ట చూశారండి, అవన్నీ కూడా బ్లాకేనండి. అన్నీ ఆ తల్లికి సంబంధించిన వస్తువులన్నీ కూడా చాలా నలుపు వస్తువులు అనమాట. అవన్నీ కూడా అక్కడే చక్కగా గుడి దగ్గరే ప్యాకింగ్ చేసి అమ్మేస్తున్నారు. ఇవాళైతే ఉదయం నుంచి గుడి అస్సలు ఖాళీ లేదండి. ఎందుకంటే ఈ ఒక్కరోజే ఆ తల్లిని, ఆ 101 దేవతల్లో ఉగ్రరూపమైన ఆ తల్లిని తీసుకొచ్చి ప్రొద్దుట తీసుకొచ్చారు ఫ్రెండ్స్. తెల్లవారుజామున తీసుకొచ్చి సాయంత్రం సూర్యాస్తం టైంకి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళిపోతారంటండి. అందుకని చెప్పి ఎక్కువ సాయంత్రం టైంలో ప్రొద్దు నుంచి అస్సలు ఖాళీ లేదు. మా వారు సాయంత్రం వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కూడా అప్పటికే ఆ తల్లికి దిష్టి తీయడం అదంతా చేస్తున్నారని చెప్పి, అసలు ఆడవాళ్ళని కూడా ఎవ్వరిని కూడా ఉండొద్దని చెప్పి వెళ్ళిపోమన్నారంట ఫ్రెండ్స్. ఉదయం అయితే తెల్లవారుజాము నుంచి అస్సలు ఖాళీ లేదండి ఆ తల్లిని చూడడానికి. ఆ తల్లిని మనం కానీ కొంగు చాచి ఏమి కోరుకున్నా సరే, ఏ కోరికైనా తీరుస్తుందంట ఫ్రెండ్స్ నిజంగా. కానీ ఆ తల్లిని తట్టుకునే శక్తి అంటే మరి ఎందుకనో నాకు తెలియదు. కానీ ఆ నల్లమారమ్మ తల్లి అడవుల్లో పులుల నుంచి, జంతువుల నుంచి రక్షణిస్తూ కాపాడుతూ ఉంటుందంటండి అని కూడా అంటూ ఉంటారు ఆ తల్లిని. అలాగే ఇదిగోండి రకరకాల విచిత్రమైన వేషధారణలతోటి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ తల్లిని అలా సాగనంపి వచ్చారు. సాయంత్రం పూట ఇవన్నీ కూడా వేషాలు చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్. మధ్యాహ్నం 3ంటికి ఎప్పుడో ఇంకా తల్లిని తీసేశారండి, గుళ్ళోంచి తీసేసి. ఇంకా రకరకాల విచిత్రమైన వేషధారణలతోటి చాలా గ్రాండ్గా తల్లిని తీసుకెళ్లారు. అలాగే కొంచెం పాండురంగ థియేటర్ అక్కడికి వచ్చేటోడికి చీకటి పడేటోడికి ఆ తల్లి కళ్ళకు కూడా ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, గంతలు కూడా కట్టేశారు. ఆ తల్లి చూడకూడదనో మరి ఎందుకనో నాకైతే తెలియదు, గంతలు అవి కట్టి తీసుకెళ్లారు. మేమైతే ఇంక అక్కడి వరకు పాపను ఆయన అయితే వెళ్ళారు. ఇంక ఈ పాండురంగ హాల్ దగ్గరికి వచ్చినప్పుడు నేనైతే ఇంక వీడియో కాల్ చేస్తే చూసి ఆ తల్లికి దండం పెట్టుకున్నాను. ఆ తల్లిని ఏమనుకున్నా సరే, ఏ కోరిక కోరుకున్నా చాలా చక్కగా నెరవేరుతుంది. కాబట్టి మీరు కూడా మీ కొంగు చాచి మీ మనసులో ఏ కోరుకున్నా సరే ఆ తల్లి మీ ఎదురుగా వచ్చింది అని అనుకొని చక్కగా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకున్న కోరికలన్నీ తీరుతాయి. అలాగే వేషాలైతే చాలా వేషాలు పెట్టారండి, రకరకాల వేషాలు పెట్టారు. ఎంత బాగున్నాయంటే వేషాలు చాలా బాగున్నాయి. ఇదిగోండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.